లేఖనాలు మనం గమనిస్తే ఈ రోజున ఈ 40 పూట్ల ఉపవాస ప్రార్థనలు ఈ రోజున 21వ రోజు మనం చేరాం, అంతే కదా? 21వ రోజు మనం చేరాం. ఇంకా మన ముందు మరి వాళ్ళతో కలుపుకుని 20 రోజులు 19 రోజులు ఉండే ప్రార్థన చేయండి బలంగా. దేవుని ఏర్పాట్లు మనం ముందుకు సాగుతాం. మరి చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రార్థనే మనం బలపరుచుద్ది. ప్రార్థన శక్తివంతమైంది, ప్రార్థన ఎంతైనా ఉన్నతమైంది. ఎంతగా మనం ప్రార్థన దేవుళ్ళు చేసుకోగలిగితే అంతగా మన జీవితాలు గొప్ప కార్యాలు జరగడానికి అవకాశం ఉంది రోజు. హల్లెలూయా. పైగా వచ్చేప్పుడు కన్నా ఉపవాస దినాల్లో మనం తీర్మానం కలిగి ఉన్నాం కనుక మరి ఎక్కువ విషయాల్లో మనం ప్రార్థన చేసుకోగలిగితే తప్పక దేవుడు మనకు సహాయం చేసి పెడతారు. ప్రభు అంటున్నారు చక్కని మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటారు, నీకు తెలుసు కదా అపవాదిని సాతాన్ని దేన్ని మనం ఎదిరించాలన్నా, అవునా? గతంలో ఒకసారి నేను ప్రసంగం నిమిత్తం చేశాను. ఏటిని మనం ఎదిరించాలన్నా దేవుడు అంట కొన్ని సర్వాంగ కవచాలు దేవుడు మనకి ఇస్తున్నాడంటే. అందుకని ప్రభు అంటారు అక్కడ చక్కని వాక్యంలో లేఖనాలు మనం గమనించినప్పుడు మరి ప్రభువుని బట్టి, ప్రభువునందు ఆయన ఇచ్చే మహాశక్తిని బట్టి ఆయన బలం తెచ్చుకోమని దేవుడు అంటారు. అక్కడ ఎక్కడుంది బలం? దేవుల్లో ఉంది ఈ రోజున. అందుకనే మనందరి జీవితాల్లో కూడా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలం తెచ్చుకోవాలి. అందుకని దేవుని దగ్గరికి వచ్చేది మనం ఆ బలం కోసమే. ఖచ్చితంగా మన దేవుడు మనం బలపరుస్తున్నాడు. పౌలు గారు అంటాడు సందర్భంలో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలుగుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మనల్ని బలపరిచేవాని యందు మన సమస్తం చేయగలుగుతున్నాం. ఈరోజు మన బలపరిచేది ఆయన, బలపరిచే దేవుడు ఉన్నారు ఈరోజు మన జీవితాలు. అందుకనే ఆయన దగ్గరికి మనం వచ్చి చక్కగా ఆయన మనం నమ్మి ఆయన దగ్గర మనం ప్రార్థన చేసుకోగలిగితే వాక్యంలో ఉంది కదా, 100కి 100 వాళ్ళు ఆయన శక్తిని బట్టి మనకు బలాన్ని ఇస్తాడంటే. ఆయన శక్తిమంతుడు కదా. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం ముందుకెళ్దాం. అప్పుడు మనం అపవాది తంత్రాలు, సాతాను తంత్రాలు, కుయుక్తులు ఏటినైనా మనం ఎదిరించడానికి అవకాశం ఉంది రోజున. అంతేకాకుండా కిందకు వస్తే దేవుడు మనకి అటన్నిటిని ఎదిరించడానికి కావలసిన సర్వాంగ కవచాలు దేవుడు మనకి ఇస్తాడంటే. సర్వాంగ కవచాలు. ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడు కనుక ఏ విధంగా తనంతా కూడా ధరించుకొని శిరస్సు నుంచి మరి అరికాలు గోరు వరకు కూడా రకరకాల కవచాలు ధరించుకొని సేఫ్టీ కొరకు, భద్రత కొరకు ఏ విధంగా ధరించుకొని ముందుకు వెళ్తా ఉంటాడు. అలాగే ఈ రోజున మరి దేవుని తన బిడ్డలైన వారికి కూడా మనం కూడా యుద్ధంలోనే ఉన్నాం. మనం కూడా మంచి సైనికుల్లాగా పోరాడాలంటండి ఈరోజు. హల్లెలూయా. నిరంతరము పోరాటమే. అందుకని హెబ్రీ ఉంది కదా, ఇది శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ వాక్యం మన అందరి జీవితాల్లో కూడా అపవాది సాతాను అనేక రకాలుగా ఎప్పుడు వాడి యొక్క ఆటంకాల అభ్యంతరాలు కలుగు చేస్తూ ఉంటాడు. 100కి 100 మనం దేవుల్లో ఉండి, దేవుని దగ్గరగా ఉండి, వాక్యానికి ప్రార్థనకు దగ్గరగా ఉండి ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువుల ముందు సాగలిగితే తప్పక దేవుడు మనల్ని కావలసిన కవచాలు, కావలసిన భద్రత దేవుడు మనకి ఇచ్చి మన చేత యుద్ధం చేపిస్తాడు దేవుడు. హల్లెలూయా. మన చేతే, ఎవరి చేత? మన చేతే ప్రభు యుద్ధం చేపిస్తాడు. అందుకని దాంట్లో భాగంగా ప్రభు అంటారు సర్వాంగ కవచాలు మీకు ఇస్తానంటున్నాడు. ఆ సర్వాంగ కవచాలు గతంలో నేను మీతో చెప్పాను. అవును, ఈ రోజున అందుకనే మన జీవితాల్లో మనం గమనిస్తే ఆలోచన చేస్తే ప్రభు అంటారు సత్యమే ఒక సర్వాంగ కవచం అంటాడు, నీతే ఒక సర్వాంగ కవచం అంటారు, సమాధానమే ఒక సర్వాంగ కవచం అంట, విశ్వాసమే ఒక సర్వాంగ కవచమని, అలాగే లేఖనాలు చూస్తాం రక్షణ ఒక సర్వాంగ కవచమని, అలాగే వాక్యమే సర్వాంగ కవచమని, చివరగా ఆత్మతో మనం చేసే ప్రార్థనే. హల్లెలూయా. ఆత్మలో మనం చేసే ప్రార్థనే మనకి కవచం. ప్రార్థనే కవచం, వాక్యమే కవచం, సమాధానమే కవచం, విశ్వాసమే కవచం. కవచం అంటే సేఫ్టీ, భద్రత. ఇవి మనలో ఉంటే అవి మనల్ని భద్రపరుస్తాయి అంటే. హల్లెలూయా. మనలో ఉన్న సత్యమే మనల్ని కాపాడుతుంది, మనలో ఉన్న సమాధానమే మనల్ని కాపాడుతుంది. అందుకని మనం అందరితో సమాధానం ఉండాలి. అందరితో సమాధానమే పెద్ద కవచం మన జీవితాలు. ఆ వాక్య ప్రకారం మనం గమనిస్తే అందుకనే మనలో ఎల్లప్పుడూ సత్యమే ఉండాలి, నిజం ఉండాలి, ఎల్లప్పుడూ మనలో సమాధానం ఉండాలి, ఎల్లప్పుడూ మన జీవితాల్లో నీతి ఉండాలి, ఎల్లప్పుడూ మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి, ఎల్లప్పుడూ మన జీవితాల్లో అక్కడ చెప్పినట్టుగా రక్షణ ఉండాలి, ఎల్లప్పుడూ మన జీవితాల్లో వాక్యానికి దగ్గరగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి మన జీవితాలు. హల్లెలూయా. ఇవే సర్వాంగ కవచాలు. ఇవి మనలో ఉన్నాయి అనుకోండి, ప్రభు అంటున్నారు మీలో ఉన్న అవే మమ్మల్ని కాపాడుతాయి అంటున్నాడు. మీలో ఉన్న ఆ సర్వాంగ కవచాలు మిమ్మల్ని కాపాడుతాయి ఈ రోజున. అందుకని 100కి 100 ఇవన్నీ రోజు మనం కలిగి ఉండడానికి లేదు. ఇవి మనం చేయలేనివో, మన వల్ల కానివో కాదుగా. సత్యము, సమాధానము, విశ్వాసము, నీతి ఇవన్నీ మనం చేయలేనివి కాదు ఈ రోజున. ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా తప్పక అవి ఉండవలసిన లక్షణాలు ఈ రోజు. కనీస ధర్మం అన్నమాట, కనీసంలో కనీసం ఆ ధర్మాలు కలిగి, ఆ ఆలోచన కలిగి మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగించగలిగితే తప్పక మన దేవుడు మనకు తోడే ఉండడమే కాకుండా మనము అపవాదిని ఏ క్షణాన్ని ఎదిరించడానికి కావాల్సిన ప్రొటెక్షన్ మన దగ్గరే ఉంటుంది ఈరోజు. హల్లెలూయా. ప్రభు ఎంత గొప్పవారు.
ఎంత చక్కని మాటలు చెప్తా ఉంటారు ఈ రోజున. కాబట్టి ఆ విషయాలు మనం అర్థం చేసుకుని అక్కడే చక్కని మాట, ఆత్మ సంబంధమైన ఆత్మ వలన ప్రతి సమయం అందు కూడా, దేని వలనంట? ఆత్మ వలన ప్రతి సమయం అందు కూడా ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థన. ప్రార్థన ఎప్పుడు కూడా ఆత్మతో చేయాలి, పెదాల మీద ప్రార్థన కాదు, హృదయం దూరంగా కాదు. యెషయా గ్రంథంలో ప్రవచనం ఉందిగా, రాబోయే రోజుల్లో నా ప్రజలు పెదాల మీద ప్రార్థన తప్ప హృదయం దూరంగా ఉంటుందని ప్రభు హెచ్చరిక చేశారు. పెదాల మీద ప్రార్థన ఆయనకి సరిపోదు. పెదాల మీద ప్రార్థన మనుషులే అనొచ్చు, హృదయంలో ఉన్న ప్రార్థన దేవునికి కావాలి. హల్లెలూయా. మనసుతో చేసే ప్రార్థన. పౌలు గారు ఎందుకంటే ఆత్మతో పాడేదను మనస్సుతోనే పాడేదని అంటాడు. పెదాల మీద పాడటం కదా. ఇప్పుడు ఎవరైనా సింగర్స్ ని మధ్యలో చాలా సార్లు సింగర్స్ తీసుకొస్తున్నారు కదా, దేవుని పాటలు కూడా సింగర్స్ తో పాటిస్తున్నారు గాత్రం కోసం. సరే మంచిది, పాడిస్తే పాడించవచ్చు, కానీ అది మనం వినటానికి వినసొంపగా ఉండొచ్చు, కానీ ఆ పాట పాడినంత మాత్రాన ఆ వ్యక్తికి అది రక్షణ కాదు, పాడిన సింగర్కి అది రక్షణ కాదు. ఆ సింగర్ కూడా మారు మనసు పొందాలి, సింగర్ కూడా యేసుప్రభు దేవుడికి అంగీకరించాలి. మనసుతో పాడింది వేరు, డబ్బులు తీసుకొని తన ఉద్యోగం కోసం పాడింది వేరు. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను వేరే. హల్లెలూయా. మనస్సుతో మనస్ఫూర్తిగా ప్రభువుని అనుభవిస్తూ ప్రభు యొక్క ఏర్పాట్లు మారు మనసు పొంది ప్రభు యొక్క గొప్పతనాన్ని, రక్షణ మార్గాన్ని మనం తెలుసుకొని పాడే పాట వేరుగా ఉంటుంది. మరి ఆ విధంగా వారు ధనం కోసం పాడే పాట వేరుగా ఉంటుంది. ఆ విధంగా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనమైతే ఆత్మతో పాడాలి, ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో ప్రభువుని కనపరచాలి. ఆ విధంగా ప్రార్థన కూడా అంటే ఆత్మతోనే ప్రార్థన చేయాలి. అవునా? ఆత్మలో ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. అది మనం బాధ్యతగా పెట్టుకోవాలి. పైగా ఉపవాస దినాల్లో మనం ఉన్నాం కనుక ఈ రోజున నోటికి నోటి వాళ్ళు ప్రార్థన చేయడానికి ఇప్పుడు ఒకసారి మరి పనుల మీద మనం ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళొచ్చు. 3 గంటల ప్రార్థన ఉంది, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాం, ఇలా కోటాల్లో రోజు మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అలాగే 3 గంటలకు సంఘం కోసం ప్రత్యేక తీర్మానం తీసుకుని ప్రార్థన చేస్తున్నాం. నైట్ పడుకునేటప్పుడు తప్పనిసరిగా ప్రార్థన చేసుకుని పడుకోమని అందరికీ తెలియచ్చాం. ఆ ప్రకారం ఒకవేళ ఎక్కడన్నా మన పనుల మీద అటు ఇటు ఎక్కడ ఉన్నా కూడా ఎచ్చట ఉన్న సమయం మనకు గుర్తు వస్తే మనసులో చిన్న ప్రార్థన, ఉన్న స్థలంలో విజయవాడ ఉండవు, ఏదైనా షాపింగ్ మాల్లో ఉన్నా 3 గంటలు అయింది, మనసులో చిన్న ప్రార్థన, అయ్యా సమయం అయింది కనుక. సమయం ముఖ్యం ఈరోజు. హల్లెలూయా. ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని, పనుల మీద ఉన్నాను ప్రభు అయినా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మా సంఘాన్ని బిడ్డలను దీవించుకొని ఒక చిన్న ప్రార్థన చేసి ఆ క్షణం ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అంటే మనలో ఉన్న ఆరాటం దేవుడు చూస్తాడు, లేకపోతే ఆత్మతో మనం చేసే ఆ ప్రార్థన దేవుడికి కావాలి తప్ప నువ్వు ఎక్కడి నుంచో చేసావు, లేకపోతే ఇంటికి వచ్చి ప్రార్థన చేసేయాలి మన దేవుడు అట్లా ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసి అట్లా కుదురుద్దా? పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు సంగతి. అందుకని దేవుడు అర్థం చేసుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, తోడుండే దేవుడు, ప్రార్థన ఆలోచించేవాడు. తప్పనిసరిగా మన జీవితాల్లో ప్రతి మొరకి జవాబు ఇచ్చే దేవుడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం మనం అర్థం చేసుకొని అన్ని సందర్భాల్లో కూడా అటువంటి ప్రార్థన చేయడం మనం తప్పనిసరి నేర్చుకోవాలి. పైగా నేను ఈ మధ్య అంటున్నాను, కడవరి దినాల్లో ఉన్న మంచి దినాల్లో ఉన్న ఇంకెక్కువ ప్రార్థన మనం చేయాలి. వాక్యానికి, ప్రార్థనకి, సంఘానికి అంత దగ్గర ఉంటే అంత మంచిది. వాళ్ళ సేవకులైన అద్భుతంగా వాళ్ళు నిజంగా మనకి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను పెట్టి ప్రతిరోజు కోట ఉండేలాగా చూశారు. గృహకూటాలు ఎక్కడో చోట జరుగుతారు. ప్రతి నిత్యము దేవుళ్ళని గడపడానికి కాసేపు కూర్చొని 4 పాటలు పాడుకొని, కాసేపు అరగంట వాక్యం ప్రసంగం చేసుకొని, చక్కగా అందరం కలిసి ఆయా కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకొని, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన ఏర్పాట్లు కలవటానికి ఒక మంచి ఏర్పాటు చేసేది వాళ్ళ ఆత్మ తల్లిదండ్రులు. హల్లెలూయా. అట్లా ఈ రోజున ప్రభు అంటారు కదా హెబ్రీ పత్రికలో, కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడిట మానుకొనక ఆ రాకడ దినము సమీపించే కొలది మరి ఎక్కువ చేయమంటున్నాడు దేవుని పని. మరి ఎక్కువ దేవుని పని చేయాలి, మరి ఎక్కువగా దేవునిలో మనం పాల్గొనాలి, మరి ఎక్కువగా దేవుని వాక్యం వినాలి, మరి ఎక్కువగా మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. అట్లా మనం చేసి ఒకరినొకరు ప్రేమించుకోవాలి, పురుకొలుపుకోవాలి, హెచ్చరించుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. ఆ ప్రకారంగా సంఘం కలిసి ముందుకెళ్ళగలిగితే నిజంగా అంతకన్నా అదృష్టం ఉంది ఈరోజు. హల్లెలూయా. అంతకన్నా అదృష్టం లేదు, అంతకన్నా ధన్యత లేదు ఈరోజు మన జీవితాలు. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మీయ జీవితాలు మనం కొనసాగించే వరకు ఉందా అక్కడే అంటాడు. అందుకని ఆత్మతో అలా దేవుడిచ్చిన సర్వాంగ కవచాలు మనం ధరించుకొని అవి మనలో పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండాలి క్రైస్తవుడు. ఎలా ఉండాలి? మెలకువగా ఉండమంటే 24 గంటలు గుడ్లప్పగించుకుని చూడమని కదా దాన్ని ఉద్దేశం. మెలకువ అంటే ఆయా సమయాల్లో ప్రార్థనా వేళల్లో మెలకువ కలిగి దేవుడికి ప్రార్థన చేయడం.
నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి, అవునా? ఇతర మరి ఉద్యోగ వ్యాపారాలు పనిపాటు మన కుటుంబ పోషణ కొరకు ఆ పనులు మనం చక్కబెట్టుకోవాలి. లేకపోతే ఎవడో మనకు తెచ్చి పెట్టాడు కదా, ఎవరి సంపాదన వారే, ఎవరి యొక్క కష్టాజితం వారే. ఆయా పనులు మనం చక్కబెట్టుకుంటూ కూడా దేవుని ఏర్పాట్లు దేవుని పెట్టి మన స్పృహతో కనీసం ముమ్మారని చెప్పాను సంఘాన్ని. పొద్దున్నే లేచి లేవగానే ముందు అన్ని పనుల నిమిత్తాన్ని ప్రార్థన, మరొక రోజు ఇచ్చినందుకు చిన్న ప్రార్థన. దేవుడు ఇవ్వబట్టేగా రోజు నిద్రలోనే పోతే ఎవడేం చేద్దాం? పోనీకుండా కళ్ళు తెరిచామంటే దేవుని కృపే. హల్లెలూయా. కాబట్టి అందరిని బట్టి ప్రార్థన, 3 గంటల సంఘం కోసం ప్రార్థన, నైట్ ఈ రోజంతా కాపాడేందుకు, మనల్ని మన బిడ్డను క్షేమంగా ఇంట్లో చేర్చినందుకు, మనల్ని బట్టి మన బిడ్డలను బట్టి మన ఆరోగ్యాలను బట్టి మన దేవుడిచ్చిన కాపుతలను బట్టి కృతజ్ఞత ప్రార్థన. ఇలా ప్రార్థన చేసుకుని వెళ్ళగలిగితే తప్పక దేవుడు మనకు తోడేంటాడు. అదే ఈ అవసరం ఈ రోజు. దేవునికి మనకి అవినాభావ సంబంధం ప్రార్థనే కదా. ఆయన మనతో మాట్లాడడానికి వాక్యం ఇచ్చాడు, మనం ఆయనతో మాట్లాడడానికి ప్రార్థన ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన వాక్యం ద్వారా ఎప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా వెళ్ళి దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన చేస్తే చాలు ఆయన వచ్చేస్తాడు. ప్రార్థన అన్నిటికీ ఆయన ఇష్టం ఈరోజు. ప్రభు అంటారు, అందుకే అంటారు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా, అవునా కదా? అందుకని ఎప్పుడు మనం ప్రార్థన చేసినా తప్పనిసరిగా మన మరో దేవుడు ఆర్పిస్తూ ఉంటాడు ఈరోజు. ఆ ప్రార్థన మనం చేసేవారిగా ఉందాం. అలా మెలకువ కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించగలిగితే తప్పక మన ప్రభు మనకి సమీపంగా ఉండడానికి అవకాశం ఉందండి. హల్లెలూయా. ఆ ప్రార్థన కలిగి ఉందాం. లేఖనాలు చక్కని వాక్యం ఉంది, లేఖనాలు చక్కని మాట్లాడే కదా. మరి ఎన్నో రకాల ప్రార్థనలు ఉండే లేఖనాలు మీకు తెలుసు. చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్న సందర్భాలే ఇవాళ మరి చూసినప్పుడు మనం ఏ ప్రార్థన చేసే ప్రభు అంటారు, మనుషులు కనపడాలని, మనుషులు వినపడాలని కాదు. మత్తయి సువార్తలు అంటారు, రహస్యమందు చూచు నీ తండ్రి, నువ్వు వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యంగా నీవు నీ దేవునితో ప్రార్థన చేసుకో. నీకున్న కష్టమేంతో అరమరికి లేకుండా మరి విలాపవాక్యాలు చెప్పినట్టుగా నువ్వు హృదయం కుమ్మరించబడినట్టుగా, నీళ్లు కుమ్మరించబడినట్టుగా హృదయం దేవుని యొక్క కుమ్మరించుకొని మనం దేవుని యొక్క అసలు నిర్మోహమాటంగా ప్రార్థన చేసుకోవాలి. ఉన్నట్టు ప్రార్థన చేయాలి. మన బతుకంతా ఆయన ముందు పెట్టాలి. మన బతుకంతా ఆయన ముందు పెట్టుకొని రహస్యంగా నువ్వు ఆయనే మాట్లాడుకోవాలి. అందుకనే రకరకాల ప్రార్థనలు చాలాసార్లు మీలో ఉంటాను. సంఘ ప్రార్థనలు ఉంటాయి, ఇట్లా మరి అందరం కలిసి చేసే ప్రార్థనలు ఉంటాయి, లేకపోతే సాయంత్రం కుటుంబ ప్రార్థనలు ఉంటాయి, లేకపోతే మరి మీటింగ్స్ లో రకరకాల బహిరంగ ప్రార్థనలు ఉంటాయి కదా. రకరకాల ప్రార్థనలు ఉంటాయి. కానీ నేనంటాను, ప్రతి మానవుడి జీవితంలో కూడా ఎవరైనా కావచ్చు, సేవకుడైనా సేవకురాలైనా విశ్వాస అయినా మరి ఎవరైనా కానీ, ఎంత అనుభవం ఉన్నా కూడా వ్యక్తిగతంగా నీవే ఆయన మాట్లాడుకోవాల్సిన ప్రార్థనలు ఉంటాయి. ఆయనే మనమే మాట్లాడుకోవాలి. పక్కన ఎవరు ఉండకూడదు. ఒంటరిగా ఒంటరిగా మాట్లాడే ప్రార్థన ఉంటాయి. అందుకని ఖచ్చితంగా అట్లాంటి ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుడు చెప్పినట్టుగా రహస్యముగా అన్నాడు దేవుడు. అందుకని నీవే ఆయనే మాట్లాడుకోవాలి. మంచి చెడు ఉంటే నువ్వు ఆయనే చూసుకోవాలి. 2 పీకినా ఆయన చేత పీకించుకోవాలి, అవునా కదా? ఇచ్చేది ఆయనే, పెట్టేది ఆయనే. అవసరమైతే 2 మొట్టికాయలు నువ్వే ఇవ్వబ్బా, ఎవరి చేత పెట్టిస్తావు ఎందుకు? దావీదు అదే అన్నాడు. మరి నేను చెప్పిన పని ప్రకారం చేయక మరి గాడి తెప్పావు, కొంచెం మరి హద్దు దాటావు కాబట్టి మరి శత్రువుల చేతికి అప్పమంటమంటావా, సాతాన్ చేతికి అప్పగించమంటావా, లేకపోతే యుద్ధాన్ని మీద పంపించి శత్రువుల చేత నేను వాడకొట్టచ్చమంటావా, ఏం చేయమంటావు అని చెప్పినప్పుడు చివరికి నేనే నిన్ను శిక్షించమంటావంటే ఎంత బతికి, అవునా కాదు? ఇంటానికన్నా మురికాల పడి వచ్చినట్టు ఆల చేత నేను తనలు తింటావేంటి? పైగా నేను దావీదు సంగతి ఛాన్సర్ మీతో అన్నాను. దావీదు యుద్ధములలో వాటమెరగని మహారాజు. హల్లెలూయా. దానికి కూడా కారణాలు మనకు తెలుసు కదా. ఎప్పుడు ప్రార్థన చేయకుండా ఏ యుద్ధానికి ఆయన వెళ్ళా, దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏ యుద్ధానికి వెళ్ళా. కాబట్టి అన్ని రకాల మరి యుద్ధాల్లో కూడా బ్రహ్మాండమైన విజయం ఇచ్చాడు. ఇన్ని విజయాలు పొందుకొని ఒక పెద్ద పేరు నిలబడిపోయింది దావీదు. ఇంత పేరు వచ్చిన తర్వాత శత్రు చేతులు ఓడిపోతే మళ్ళీ ట్రాక్ రికార్డు పోద్ది కదా. వద్ద సాతాన్ చేతికి అప్పగించాడు అనుకో, మసిమోహుడు ఆడి చేతిలో పట్టుకుని దరిద్రం. కాబట్టి అందుకని దావీదు అంటారు చక్కని మాట, పెట్టింది నన్ను ఎంతగా దీవించి ఆశీర్వదించింది నీవే గనక, అవసరమైతే ఆ ముట్కాయ నువ్వే ప్రభా, తండ్రి స్థానంలో ఉన్నావు గనక తప్పులేదు, నువ్వే నన్ను కొట్టమని, నువ్వే నన్ను శిక్షించమని అడిగాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అందుకని ఏదన్నా మనం దేవునితోనే మనమే. అందుకని రహస్య ప్రార్థన దానికి పేరు పెట్టారు. చక్కగా అలా ప్రార్థన చేసి వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేసి భక్తులు మేలు పడ్డారు. మోషే లాంటి వారు, భక్తులైన వారు, దావీదు కూడా ఒంటరిగా ప్రార్థన చేశారు, లేఖనాలు చూసాం. అందుకనే చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను కూడా మనం మరి చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం కనుక మనం కూడా కొన్ని సందర్భాలు ప్రత్యేకంగా అలా వెళ్ళి ప్రార్థన చేద్దాం. పైగా ఉపవాస దినాల్లో మరి ఒంటరిగా కూడా మనం ప్రార్థన చేయాలా. అందుకని ప్రభు అంటారు, ప్రార్థన చేయనప్పుడల్లా కూడా మరి సమాజ మందిరాల్లో వీధి మూలల ఎవరో చూడాలనో ఎవరో వినాలనో కాదు. ఎవరు వినాలని?
అది ముందు మన లోపల ఉద్దేశం ఏంటి చెప్పాలి. ఎవరికో కనపడాలని కాదు, ఎవరికో వినపడాలని కాదు, ఎవరో గొప్పగా మనం ఎంచాలని కాదు. మనుషుల ఒకవేళ మనం ఆ దృష్టితో చేస్తే అదే మనకు ఆ ఫలమే వచ్చేది, మనుషుల దృష్టిలో పడిపోతాం. కానీ నా ప్రార్థన దేవునికి కనపడాలి, దేవునికి కనపడాలి, దేవుని దృష్టికి నచ్చాలి. దేవునికి దృష్టికి నచ్చాలంటే యథార్థంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకని దావీదు అన్నారు, కప్పుకోకుండా ఒప్పుకొని ప్రార్థన చేస్తా అన్నాడు. ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. చక్కగా దేవుని ఎదుట ఒప్పుకొని మనస్ఫూర్తిగా ఏ ఉన్నా ఆయన అర్మరికి లేకుండా ఆయనతో మనం మాట్లాడుకుంటే మనకి ఏమీ లేదు, తప్పనిసరి దేవుని సహాయం చేస్తాం. హల్లెలూయా. లోకాసు వార్త 18వ అధ్యాయం తెలుసు కదా, 18వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఒక మాట చూద్దాం. లోకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి, వారిలో ఒకడు పరిచయుడు. చాలు కదా, మీకు తెలుసు కదా స్టోరీ. వాళ్ళు మనం గమనిస్తే ఆలోచన చేస్తే 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? దేవాలయంలోనికి వెళ్ళారు. హల్లెలూయా. మరి మనం కూడా గమనించండి, దేవాలయాలలో కూడా మనం వ్యక్తిగత గృహాల్లోనే కాకుండా దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయాల్లో కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. చేయాలి వద్దా? దేవుని ఆలయాలు నిరంతరం కూడా ప్రార్థనాలయాలు ఉండాలి. మరి ఆ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నా మందిరము అనేక మంది అన్యజనులకు మందిరముగా ఉండాలి, ప్రార్థనా మందిరంగా ఉండాలి. బాగా ఆలోచించండి. నా మందిరము అనేక మంది అన్యజనులకు మందిరమై ఉండాలా, అది ప్రార్థనా మందిరమై ఉండాలి. చాలా మందిరాలు ఉంటున్నాయి, ప్రార్థనా మందిరాల ప్రశ్నించుకోవాలి. ప్రార్థన జరిగే మందిరాలు అయితే నిరంతరము ప్రార్థన జరగాలి. ఇవాళ దేవుని మహాకృప చేత మళ్ళీ అంటున్నాను, అమ్మా నాన్న ఏర్పాటు చేసిన క్రమాన్ని బట్టి నిరంతరం మన మందిరాల్లో దేవుని పని జరుగుతూనే ఉంటుంది. ఈ రోజున అందుని బట్టి నిజంగా దేవునికి వందనాలు. హల్లెలూయా. ప్రార్థనా మందిరాలుగా ఉండాలి. ఈరోజు ప్రార్థన జరిగే మందిరాలు ఉండాలి. ఈ లోకంలో చాలా చాట్లు మీకు తెలియదే కదా, మూతపడే మందిరాలు, లేదా ఆదివారం తాళం వేస్తే ఆదివారం తప్ప మళ్ళీ 3 మందిరాలు ఉన్నాయి. కొన్ని మందిరాలు అసలు ఆరాధన జరగక మరి గ్రూపుల మధ్య గొడవలు వచ్చి, సంఘాల గొడవలు వచ్చి ఒకరి మీద ఒక తాళం వేసిన మందిరాలు ఉన్నాయా? కొన్ని మందిరాలు అసలు ఫౌండేషన్స్ పీకేసిన మందిరాలు ఉన్నాయి. అమ్మో, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన మందిరాలు, నిరంతరం ధూపం వేసే మందిరాలు ఉండాలి, ప్రార్థనా ధూపం వేసే మందిరాలు ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనా ధూపాలు పడాలి. రోజు లోకంలో అన్యులైతే అగరొత్తులు వెలిగించి ధూపం వేస్తారు కదా ఫోటోలకి. మనం దేవునికి ప్రార్థనే ధూపంగా వేయాలి. ప్రార్థనే పెద్ద నైవేద్యం అన్నారు మన జీవితాలు. మన దేవునికి మన ఖర్చులు ఎంత, అగరొత్తుల ఖర్చు కూడా పెట్టాలి. మన దేవుడు అగరొత్తులు కొనాలిగా, దేనికి అదే వెలిగిస్తారేంటి? కర్పూరం, అగరొత్తి, మనకు ఆ ఖర్చు కూడా లేదు, అవునా లేదా? కొబ్బరి చెప్పు ఖర్చు కూడా లేదు. వచ్చి చేతులెత్తి ఫ్రీగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. అగరొత్తులు ఖర్చు లేదు, కర్పూరం ఖర్చు లేదు, కొబ్బరికాయ ఖర్చు లేదు, అరచెప్ప అట్టుపోదు, అరచెప్ప ఇటు రాదు, అవునా? భయం లేదు కదా, అరచెప్ప అట్టుపోదు ఇటుపోదు. దేవుని మహాకృప చేత ఉచితంగా వచ్చి చక్కగా చేతులెత్తి ఏం అవసరం లేదు, మనసుతో ప్రార్థన చేస్తే ఆయన అంటాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం 2 వ్యక్తులు అంటే దేవాలయంలో ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒక వ్యక్తి పరిచయుడని, ఒక వ్యక్తి శంకరని లేఖనాలు మనం స్పష్టంగా చూసాం. కానీ 2 వ్యక్తుల్లో ప్రార్థన తేడా ఉండాలి. అందుకని వాళ్ళు దేవుని ఎదుటికి వచ్చి మనం ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే, ప్రార్థన చేస్తే మనం తగ్గింపు కలిగిన ప్రార్థన దేవునికి ఇష్టం అంటే. ఒక వ్యక్తి తాను అతిశయిస్తూ ప్రార్థన చేశాడు, తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తాడు, తన గొప్పలని చెప్పుకుంటూ ప్రార్థన చేశాడు, నేను గొప్పవాడిని అన్నట్టుగా ప్రార్థన చేశాడు, పక్కనున్న వ్యక్తిని పోల్చుకుంటూ ప్రార్థన చేశాడు. అన్ని తప్పులే పరిచయం చేసిన ప్రార్థన. నేను చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. అందుకని వాళ్ళ దేవుని ఎదురుకి మనం వచ్చేటప్పుడు ప్రార్థన చేయడానికి వస్తున్నాం. దేవాలయాల్లోకి అందరూ వస్తారు కానీ ఒక్కడే కాదుగా, అవునా కదా? ధనవంతులు వస్తారు, పేదవారు వస్తారు, చిన్నవారు వస్తారు, అందరూ వస్తారు దేవాలయాల్లో. దేవాలయానికి మనం వచ్చిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని వైపు చూడాలి తప్ప పక్కా లెక్క ఆలకి లెక్క మనం చూడదు. ఎవరైనా కావచ్చు, మనకేమిటి? వాడు దేవుని దగ్గరికి వచ్చాడు, మనం దేవుని దగ్గరికి వచ్చాం. వాడి స్థితి పరిస్థితి మనం చూస్తామా? స్థితి పరిస్థితి మాట్లాడొచ్చా? పరిచయుడు తప్పు చేశాడు. వాడి స్థితి పరిస్థితి మాట్లాడాడు. వాడి వలే నేను ఉండనందుకు అంటాడు. వాడి వలే నువ్వు ఉండనందుకు దేవునికి ఇచ్చిన ఆధిక్యత అది. వాడి వలే ఆడితో పోల్చుకోవటం ఏమిటి? గమనించండి సహోదరి. అందుకనే ఆ ఎక్కువ తప్పులు మనకు లోకంలో మరి ఉంటాయేమో, కానీ దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డల జీవితాల్లో అవి మనం చూపించేవారు. మనకు దేవుని మందిరాలు పొరపాటును కూడా ఆ ఎక్కువ తక్కువ ఆలోచన మనం చూపించకూడదు ఈరోజు. అందుకనే ఎప్పుడైతే ఆ మనసుతో పరిచయుడు ప్రార్థన చేశాడో, పరిచయుడు ప్రార్థన దేవుడు ఆమోదించలేదు. శంకరి ప్రార్థన చేశాడు, ఒక సంగతి నాకెందుకయ్యా, కనీసం నీ తట్టు కన్నులెత్తి చూసి కూడా ప్రార్థన చేయడానికి నేను యోగ్యుని కాదు. కన్నులెత్తి చూడటానికి కూడా నేను అర్హుని కాదు. నువ్వు లోకంలో అంజులైన వారు విగ్రహాలు కదా, గుళ్ళు గోపురాలకి దర్శనం అంటే అలా చూస్తే చాలు దర్శనం, ఆయన తోసేస్తా ఉంటారు ఇల్లు. అలా దర్శనం అయితే చాలా అదృష్టం అనుకుంటాడు. ఆ చూపు అనమాట, చూస్తే అదృష్టం.
శంకర్ అంటాడు, అయ్యా ఆకాశం తట్టు నీ కన్నులెత్తి చూసి అధికారం కూడా అంత గొప్పవాడిని కాదు, నేను పాపిని ప్రభువా, నేను తగ్గించుకొని తలంచాడు, కళ్ళుంచాడు, శిరస్సు ఉంచాడు, మోకరించి దేవుని ఎదుట ఆ ప్రార్థనలో తగ్గింపు కలిగిన ఆలోచన దేవునికి నచ్చింది ఈరోజు. హల్లెలూయా. అందుకనే సహోదరి ఇందాక చెప్పాను, ఆత్మతో చేసే ప్రార్థన కావాలి దేవుడు. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన ఎవరంగా చూసి ఎవరిని పోల్చుకొని ప్రార్థన చేయమని. ఒకరిని పోల్చుకొని ప్రార్థన చేస్తే పాట రాదు, ప్రార్థన రాదు, వాక్యం రాదు, ఏది రాదు. మనం ఎలా వాడబడాలి అలా వాడబడాలి. అప్పుడప్పుడు మనం ట్రై చేస్తూ ఉంటాం. పాస్టర్ గారు మళ్ళీ చెబుతున్నాడు, ఆళ్ళ నేను చెప్పాలి. అవును, ప్రయత్నం చేసామంటే ఉన్నది బాగా. మనకు దేవుడు ఏ తల అందిస్తే ఆ తల. నీకేమొచ్చో ఆ పాట, మనకి ఏ ప్రార్థన వచ్చో ఆ ప్రార్థన, మనకి ఏ విధంగా దేవుడు వాడుకున్నట్టు వాడబడాలి. వాళ్ళు ఎవరో వాడబడుతున్నట్టు మనం వాడబడాలంటే తప్పదు. హల్లెలూయా. అప్పుడప్పుడు ప్రయత్నం చూస్తూ ఉంటాం. ఫాస్ట్ గా బ్రహ్మాండం చెబుతున్నాడు, ఈసారి అలా అనుకుంటాం, డైరెక్ట్ అలా రాదు. వాళ్ళు అలా ట్రై చేసినా అది ఎటో పోదు, మనకు కూడా బొరకెక్కదు. అసలు దేవుడు వాడుకున్నట్టుగా చెప్తుంటే ఆయన ఎప్పుడు అందిస్తూ ఉంటాడు. ఏం చెప్పు తర్వాత ఏం చెప్పాలి, ఈయన చెప్పినట్టు చేసామనుకోండి, బ్రహ్మాండంగా ఉండదు ఆ ప్రశ్న, పుష్కలంగా ఉండదు ఆ ప్రశ్న, నిండుగా ఉండదు ఆ ప్రశ్న. హల్లెలూయా. అందుకని ఆయన చెప్పినట్టు మనం వాడబడాలి. అందుకని ఎవరంగా చూడాలి చెప్పండి మనం. అందుకు చెప్తున్నాను, ప్రార్థన అయినా, వాక్యమైనా, పాట అయినా, మరి ఏదైనా మనం దేవుని అంతా చూసి పని చేయడానికి రావాలి. పక్క వాళ్ళతో వెళ్తే మనకు అనవసరం, తప్పది. పరిచయం చేసిన పని చాలా తప్పు. పరిచయం భక్తి చేయలేదంటే భక్తి చేశాడు, కాంకులు ఇవ్వలేదంటే కాంకులు బ్రహ్మాండం ఇచ్చాడు, ఉపవాసాలు ఉండలేదంటే అబ్బో ఈయనకన్నా బ్రహ్మాండమైన ఉపవాసాలు ఉంటాడు. అన్ని బాగుండేవి, కానీ ఉండకూడని గర్వం ఉండదు, ఉండకూడని హెచ్చింపు ఉండదు, ఉండకూడని పోల్చుకునే తత్వం, పోల్చుకోకూడదు. మనకి ఏం పని అండి? మనం వచ్చాము, మన పాడమంటే పాడేసేయటం, ఆరాధించడం, ఏ పని చెప్పినా ఆలయంలో, సన్నిధిలో, సంఘంలో మనకి ఏ పని చెప్తే ఆ పని చక్కగా మనం చేసేసి వెళ్ళిపోతే అంతకన్నా ధన్యత ఉంది ఈరోజు మన జీవితాలు. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనలో తగ్గింపు కలిగిన ప్రార్థన ఎప్పుడుకో మనం ఇదే చూసుకోండి. అందుకని ఎవరైనా ఎటు చూడద్దు. నీకు వచ్చిందేదో 2 ముక్కలు చేయి, 1 ముక్క చేయి. మనకు వచ్చిందే మనం చేసి దేవుని మనం మెప్పించే విధంగా దేవుని తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు. వాక్యం మనం చూసాం కదా, పరిసేడు ప్రార్థన దేవుడు ఆలకించలేదు, శంకర ప్రార్థన దేవుడు ఆలకించి ఆ క్షణమే శంకర్ని నీతిమంతుడిగా దేవుడే తీర్పు తెచ్చి తన ఇంటికి నీతిమంతుడిగా పంపించాడు. హల్లెలూయా. ఒక ప్రార్థన తగ్గింపు కలిగిన ప్రార్థన, ఎవరితో పోల్చుకోకుండా తనతో తగ్గించుకొని చేసిన ప్రార్థన మరి శంకర్కి నీతి తెచ్చిపెట్టింది, నీతిమంతుడని బిరుదు తెచ్చిపెట్టింది. నీతిమంతుడని మనంగా దేవుడే అన్నాడు స్వయంగా. నీతిమంతుడని దేవుడే తీర్పు తెచ్చి ఇంటికి పంపించాడు. అట్లా ఉండాలి మన జీవితాలు. కాబట్టి నేర్చుకుందాం, తెలుసుకుంటున్నాం. వాక్యం మనకి జాగ్రత్త చెప్పుద్ది, వాక్యం మనం సరి చేస్తుంది, వాక్యం మనకు దారి చూపిస్తుంది, వాక్యం ఎన్నో విషయాలు మనకు నేర్పుద్ది. ఈరోజు నేర్పుద్ది వాక్యం. అందుకని అంటాడు 11:29 ఆయన అంటాడు కదా, నా కాడి మీ మీద వేసుకొని నా యొద్ద మీరు నేర్చుకోమంటాడు యేసు. నా యొద్ద మీ దగ్గర నేర్చుకోండి, తప్పనిసరిగా అనేక విషయాలు నేను మీకు నేర్పుతాను. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం ప్రార్థన చేద్దాం. మరి లోకాసు వార్త 18 మొదట్లో కూడా మీకు తెలుసుగా, నిత్యము ప్రార్థన చేయడానికి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. క్రైస్తవుడు దేవుని ఏర్పడతానండి, నిత్యము ప్రార్థన చేయాలి. కొన్నాళ్ళు చేసి కొన్నాళ్ళు ఆపేది కాదు. వాళ్ళ ఉపవాసాలుగా పాస్టర్ గారు మరి అబ్బా ఈ 40 దినాల తర్వాత మళ్ళీ పక్కన పడేయకూడదు, ఎప్పుడు ప్రార్థనే. ఈ 40 దినాలు కొంచెం ఎక్కువ అని చెప్పారు, కొంచెం డోస్ ఎక్కువ. ఉపవాస దినాలు మరి కొంచెం గతం కన్నా కాస్త ఎక్కువ, ఇంకొకసారి 2 సార్లు ఎక్స్ట్రా ప్రార్థన చెప్పా. కానీ ఆ జీవితకాలం అంతా మనం ఒక పెద్ద దీక్షలో ఉంటాం. మన దీక్ష అయిపోయే దీక్ష కాదు. లోకంలో దీక్షలు అయితే 40-50 అయిపోతా ఉంటాయి. మన దీక్ష జీవితకాలం దేవుళ్ళు మనం దీక్షలోనే ఉంటాం. జీవితకాలం అంతా ఎప్పుడు మనం ప్రార్థన చేయాల్సిందే. వాక్యానికి, ప్రార్థనకి, సంఘానికి ఎప్పుడు మన దగ్గర ఉండాల్సిందే. దగ్గరికి ఉంటేనే మనం శుభ్రంగా ఉంటాం. అంతే. క్రైస్తవుడికి సన్నిధే జీవపు ఓటు అంటే ఈరోజు. హల్లెలూయా. చూడండి, మరి చూసినప్పుడు ప్రభు అంటారు కీర్తన గ్రంథంలో, నీటి ఓరన నాటబడిన చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో, నీటి ఓరన అంతే కదా, నీరు తగులుతున్న చెట్టు చూడండి ఎప్పుడు పచ్చగా ఉంటుంది. నీరు తగిలితే చాలు. అందుకని దేవుని బట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని బట్టి ఎప్పుడు కూడా వాక్యం తగులుతూ ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి. లేకపోతే మన సామాన్యులు కనపడని తోక ఉంది మనకు కూడా కనుక సామాన్యం కాదు. అందుకనే ఇవాళ ఆ పరిస్థితుల్లో ఎప్పుడు మనం బెసకుండా వెళ్ళిపోవాలి అంటే 100కి 100 రూపాయలు ఎవరైనా సరే, ఎక్కడైనా 100కి 100 రూపాయలు వాక్యానికి, సంఘానికి, ప్రార్థనకు దగ్గరగా ఉండి మన పని మనం కొనసాగిస్తూ ఉంటే తప్పక దేవునితో అంటాడు ఈరోజు. హల్లెలూయా. అందుకని ప్రభు అంటారు, నీటి కాలువలో నాటబడిన చెట్టు వల్లే, ఆకు వాడక తన కాలం ఫలం చెట్టు వల్లే మనం అంటాం. ఆకు వాడక వాడిపోం. తప్పనిసరిగా వాక్యము ఎదజల్లుతున్న కొలది
అమ్మా. ఆ విధంగా అక్కడ అంటాడు వాక్యంలో, దాని వేళ్ళు తన్నుకొని భూమిలోకి వెళ్ళిపోతాయి. నీళ్ళు అందుతున్నాయిగా, నీళ్ళు అంతే చెట్టుకి అలా అన్నమాట. వాక్యం అందే క్రైస్తవుడు అలా ఉంటాడు, బలంగా ఉంటాడు. వాక్యం అందే క్రైస్తవుడు, ప్రార్థన చేసుకునే క్రైస్తవుడు, వాక్యం అందే క్రైస్తవుడు, సంఘ పనిలో పరిచర్యలో పాల్గొనే క్రైస్తవుడు ఎప్పుడు కూడా బలమైన పచ్చని చెట్టు వలె, వాడని చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. ఆకు వాడక తనకాల ముందు ఫలమిచ్చు చెట్టు వలె. పైగా అక్కడ చక్కగా మాట ఉంది, అతడు ఏ పని చేసినా సఫలం అయిపోద్ది అంటే, ఏ పని చేసినా నిజంగా దేవుని మహాకృప చూస్తున్నాం, అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. ఏ పనులను తలపెట్టు అది సఫలమే. ఎదురు తిరగటం వెనక తిరగటం లేదు. దేవుని గొప్పతనం ఈరోజు. దేవుడు అలా చక్క పెడతాడు ఈరోజు. ఎందుకంటే మనం ఆయన పని చక్క పెడితే ఆయన మన పని చక్క పెడతాడు. వాక్యం ఉంది కదా, మీరు నా పని చేయండి, నేను మీ పనులు చేసి పెడతాను. ఇంకా మనం ఆయన పని చేయాలి, మనం ఆయన ఆరాధించాలి, ఆయన మహింపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయన ప్రార్థన చేయాలి. మన పని ఆయన పని మనం చక్క పెట్టాము. ఇప్పుడు ఆయన పని మనమేగా చేయాలి. నేను ఛాన్సార్లు మాట అంటాను, ఆయన పని మనం తప్ప బయట ఎవరు చేస్తారు? ఇప్పుడు అన్యులు చేయరుగా, నమ్మని వారు చేయరుగా, వారు వారి పని చేసుకుంటున్నారు. వాళ్ళు నమ్మిన మనమే ఎవరిని ఆరాధించాలి? దేవుడిని ఆరాధించాలి. మన వల్ల దేవుడు ఎల్లప్పుడూ ఆరాధించబడాలి, గణపరచబడాలి, మహిమపరచబడాలి. అందుకని నిరంతరం కూడా ఇట్లా మన పని మనం కొనసాగిస్తున్నాం అనుకోండి, తప్పక మన పని ఆయన చక్క పెడతాడు. మరి ఆయన మన పని ఆపుకొని ఇప్పుడు ఆయన పని చేయట్లే. హల్లెలూయా. అంటే మనం మంచి పనే, మన పని కాస్త ఏదో బతికించకుండా, ఊరింటో కూర్చోకుండా, లేదా ఏదో పనికి వెళ్ళిపోకుండా ఉపవాస దినాల్లో ఉన్నాం, కాస్త మనం కూడా వెళ్ళి కాసేపు పని చేస్తాం. లేదా మన పని నువ్వు అడ్జస్ట్ చేసుకొని వచ్చేవే, త్వరగా ముగించుకొని వచ్చేవే. కొంతమంది అది కావాలని పని కల్పించుకునేవారు ఉంటారు. కొంతమంది పని అడ్జస్ట్ చేసుకుని తొందరగా తర్వాత చేసుకుందామని పని అక్కడ పడేసి ముందు దేవుని పని పరిగెత్తుకు వచ్చేవాడు ఉంటారు. రకరకాల దేవుడు చూసేది మనసు అన్నమాట, ఆలోచన. కాబట్టి తప్పనిసరిగా అట్లా మనం పనిచేసిన రోజున బ్రహ్మాండమైన మేలు పొందడానికి అవకాశం ఉంది రోజు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం నిత్యము ప్రార్థన. ఎప్పుడు చేయాలి ప్రార్థన? నిత్యము చేయాలి ప్రార్థన. కాబట్టి ఆ ప్రకారంగా బ్రతుకాలం అంతా ఇది ఒకరోజు అయ్యేది కాదని చెప్తున్నాను. కాబట్టి ఆ ప్రకారం మనం జాగ్రత్త పడతాం. ఆ వచనాల్లోనే విసుగుత లేని విధవరాలు ఉంది కదా, ఆమె కూడా ఎలా ప్రార్థన చేసినా మనకు తెలుసు కదా. విసుక్కోకుండా ప్రార్థన చేయాలంటే, నేను లోతుకి వెళ్తే టైం చాలా పోతుంది. విసుగుతలు లేకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన విసుగుతలు రాకూడదు, నిత్యము చేయాలి ప్రార్థన. ప్రార్థన విసుగుతలు రాకూడదు. విసుకోవడం అంటే మీకు తెలుసుగా, ఏ పద్దాలు చేయాలి ప్రార్థన. అట్లా విసుకుంటే అంటున్నాడు, అట్లా విసుగుతలు చేయమని ప్రార్థన. నీకు మనసు ఉన్నప్పుడు చేయి ప్రార్థన. ఏమన్నప్పుడు? మనసు ఉన్నప్పుడు, మనస్ఫూర్తిగా నీకు అనిపించినప్పుడే చేయి ప్రార్థన. ఏదో టైం అయిందని విసుక్కొని అబ్బా అయిందా 3 అట్టొద్దు, విసుకోమా. ఒకవేళ శరీరం బళ్ళకి వచ్చి 3ంటికి అప్పుడే కొనుక్కు పెట్టి కప్పుకుని లేకపోతే నష్టం లేదు, అది పెద్ద తప్పిదం ఏం కాదు. కాస్త కొనుకంత అయినాకే మళ్ళీ లేచి ప్రార్థన చేసుకో, ఏం తప్పలేదు. అదో పెద్ద ఇది మళ్ళీ అది. భక్తి అంటేనండి, భక్తి అంటే మనసుతోనూ ఇష్టంతో చేసే పని తప్ప అదేదో ఒక రూల్డ్గా ఏదో మనం కష్టపెట్టుకుని చేసే పని కాదు. 3 పెట్టుకున్నా నేను కాదంటా. మనం దగ్గర ఎట్లా ఉంటుందంటే, మన ఎవరో చక్కగా కోటాలు అవుతాయి, భోజనం చేస్తాం, అట్లా ఇంటికి వెళ్తాం, 2:30, 2:40 అవుతాయి. జస్ట్ అట్లా ఆనందంగా కూడా కొంచెం అట్లా నడువు, ఇప్పుడు దాకా కూర్చున్నాం కదా, అలా నడువు అనిస్తాం. 3ంటికే నిద్ర పట్టుద్ది, 3ంటికే కాస్త కొనుక్కు ఎక్కువ పట్టుద్ది. 3ంటికి కొనుక్కు పట్టగానే ఇది మోగుతా ఉంటాం. మోగటం వల్ల అది టైం ఏందని మనకు గుర్తుకొస్తా ఉంటాం. ఇది గుర్తుకొచ్చేటప్పుడు అమ్మా అని బతక, లేకపోతే ఏదో ప్రమాదం వచ్చినట్టుగా లెగిచి ప్రార్థన కాస్త ఒక అరగంట తర్వాత ఏం పోయింది? 3:30కి చేయి, నష్టం ఏమైనా ఉందా? దేవుడు వెళ్ళిపోతాడా? 3ంటికి ఎందుకు చేయలేదు అంటాడా అన్నాడు. నేను చెప్పేది హల్లెలూయా. ప్రయాసపడి ఇప్పుడు దాకా కోటాల్లో వచ్చి పాల్గొని వెళ్ళావు కనుక జస్ట్ కొనుక్కు పడితే దాన్ని చెడగొట్ట మాకు. నిద్రపోతే శరీరం మళ్ళీ శక్తి వచ్చింది. అవునా కదా? అమ్మ బల్లే పాస్టర్ గారు ఇప్పుడు దాకా మా దగ్గర లేదు. అసలు బ్రహ్మాండమైన సలహా ఇచ్చాడు, చూడు 4 తర్వాత చేస్తాం అవసరం అయితే. నువ్వు అసలు అట్లా అవకాశం ఇవ్వాలి. కానీ మళ్ళీ తర్వాత ప్రార్థన చేస్తే మళ్ళీ నిద్ర పట్టదని నిద్ర పట్టదు. నిద్ర కూడా చెడకూడదు, తప్పేముంది. ఒకవేళ కోటాలు లేవు, గుట్టుగా ఉన్నాం, 3ంటికే ప్రార్థన చేస్తాం. సమయం సందర్భాన్ని బట్టి అన్నిటికీ ఒకటేనండి. సమయము సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి. 2 కోటాలు పాల్గొని ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను, జస్ట్ అట్లా నడువాల్చాను అంటే దేవుడు అర్థం చేసుకుంటాడు. అది నేను చెప్పి, ఇప్పుడు ఇంటికాడ ఉన్నాము కూడా అది చెందదు. కోటాలు రాకుండా ఇంటికాడ ఉన్నాకి కూడా ఇదే సూత్రం. పాస్టర్ గారు చెప్పాడు, ఇలా వాక్యం యూట్యూబ్లో చూసి వాక్యం బ్రహ్మాండం అని ఆమె దోడలాగా కొడుకుంటే కుదరదు. నువ్వు ఏడుకో, నువ్వే పని చేసే పెట్టావు. ఇప్పుడు 12ంటికే తినుంటావుగా. ఉదాహరణ చెప్తున్నావు, 3ంటికి లేచి రోజువారీ నువ్వు ప్రార్థన చేసుకో. అమ్మ అందరికి ఒకటే కాదు. హల్లెలూయా. సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, విషయాన్ని బట్టి ఆ ప్రకారం మీరు కూడా కంగారు పడి నిద్ర చెట్టు ఒకసారి నిద్ర అదాక తలనొప్పి వచ్చింది, అది పోదు. అమ్మ ఇప్పుడు చాలా నమ్మా. కాబట్టి అట్లా కాదు. అదే భక్తి అంటే ఏదో 3ంటికి టైం పెట్టుకొని
నిద్ర జడగొట్టుకుని ఇప్పుడే 2 పూటలు పాల్గొని కూడా వెళ్ళి అట్లా ఏమో దాంట్లో పెద్ద విషయం ఏంటి, దేవుడు అర్థం చేసుకుంటాడు. నేను మళ్ళీ చాలాసార్లు ఈ మధ్య అర్థించిన మన దేవుడు అపార్థం చేసుకుని దేవుడికి అర్థం చేసుకుని ఆ తర్వాత చేయి కాసేపు నాకు నిద్ర ఆ శరీర బండ్లకి తిన్నా చేయి. పాత నిబంధనలు అబ్రహాంతో ఏమన్నాడు చెప్పండి, అంతసేపు మాట్లాడి భయ్ చాలాసేపు మాట్లాడావు కానీ భయ్ సొదమ గొప్పల పట్టణ సంగతి నేను చూసుకుంటాలే కానీ నాతో చాలాసేపు నువ్వు బేరం ఆడావు కాబట్టి 50-45 మొత్తం నీతిమంతులు కనీసం ఆ పట్టణంలో 5 నీతిమంతులు ఉన్నాయి. 50 కాడి నుంచి 5 దగ్గరికి వచ్చాడు అబ్రహాం. 5 నీతిమంతులు నా పట్టణాన్ని కాపాడుతావని నువ్వు చక్కని మంచి ఉద్దేశం నువ్వు అడిగావులే కానీ అవునని నేను కాదని ఏం చెప్పాలి అబ్రహాంతో. చూద్దాంలే నువ్వు పడుకునే వేళ నువ్వు ముందు విశ్రాంతి తీసుకోపో అన్నాడు. దేవుడికి విశ్రాంతి అవసరం, మనకు విశ్రాంతి అవసరం. ఇజ్రాయెల్ దేవుడు కొనుకడు, హల్లెలూయా, కొనుకొక నిద్రొక నిరంతరం కాపాడే దేవుడు మన దేవునికి విశ్రాంతి. కానీ మనకు విశ్రాంతి అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఎంత ప్రేమమేడండి అసలు. నేను అదే అంటాను, ఎంత మన గురించి ఆలోచిస్తున్నాడు. మన మానవులమని మనకు నిద్ర అవసరమని, నిద్ర అవసరమే కదా మనకి అన్నాడు. ఆదమ్మ కూడా గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ చేసి పక్క తీసాడు. ఎక్కడి నుంచి? పక్కటెముకల నుంచి. మేడం మీరంతా బయట తీసాడు. మా పక్కనే ఉండాలని. ఎక్కడ ఉండాలని? నెత్తెక్కి కూర్చుంటారు. అక్కడి నుంచి తీయని తొక్కేస్తాడని. రకరకాల సేవకులు ఇప్పుడు పెళ్లి రేపు చెప్తారు కార్యక్రమం ఇష్టం. ఇది కార్యక్రమం ఉండొచ్చు, హల్లెలూయా, ఆ కార్యక్రమం ఉన్నప్పుడు చెప్తాను దేవుని చెప్తున్నాడు. కాబట్టి అట్లా వాళ్ళ సహోదరుడా మనకు అవసరం. అంటే నేను అనేది ఏంటంటే దేవుడు ఎంత ప్రేమ ఉన్నాడు, ఎంత ప్రేమమయుడు, ఎంత చక్కగా మనం అర్థం చేసుకుంటున్నారు, ఎంత చక్కగా నిజంగా మన జీవితాలు మనకు విశ్రాంతి కావాలని, మనకు రెస్ట్ కావాలని అసలు మన గురించి ఆలోచించేది నాకు అది అనిపిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు ఆయన. అందుకని ఈరోజు సహోదరుడా వాక్యం అంటే మనందరి జీవితాలు మనం గమనించి అర్థం చేసుకొని అంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు మనం చేయాల్సిన పని ఏంటి? విసుగుదల లేకుండా ప్రార్థన చేయాలి. ఎప్పుడన్నా మనసు కుదిరినప్పుడే చేయి ప్రార్థన. హడావుడిగా చేసేది కాదు. దేవునితో మాట్లాడుకోవడానికి వెళ్తాం. ఎవరితో మాట్లాడుతున్నాం? ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడటం? మా దేవునితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కొంచెం ఎవడన్నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మళ్ళీ అన్ని జాగ్రత్తగా వెళ్తాం లేదా? బట్ దేవాలయం సృష్టికర్త మనం మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు కొంచెం ఓపికగా కాస్త టైం చేసుకొని కాస్త మెల్లగా నిబ్బరంగా 2 నిమిషాలు ఆయనతో 2 నిమిషాలు 5 నిమిషాలు పావుగంట అన్ని ఇష్టం ఎంతసేపు చేసి కాస్త నిబ్బరంగా ఆయనతో మాట్లాడటం వెళ్ళాలి. హడావుడిగా చేసేది కాదు ఇది రోజు. హల్లెలూయా. పైగా విసుగుదల రాకూడదు ప్రార్థన. రెండవది, నేను చేశాను ప్రార్థన, నా కార్యం ఎప్పుడు జరుగుతుంది దేవుడి మీద ఒక రకమైన యావగింపు మనకు ఉండకూడదు. చాలాసార్లు మీతో అన్నాను, ప్రార్థన చేయటం మన పని, అవునా? మరి విశ్వసించడం మన పని, సమయ ప్రకారం కార్యం చేయటం దేవుని పని. చేస్తాడు తప్పనిసరి. ఇవ్వాలి మనందరి జీవితాలు జరిగించే కార్యాలను ఆయన చేసినాయి కదా, ఆయన చేపట్టే కార్యాలు ఈరోజు. కాబట్టి ఈరోజు 100కి 100 పాళ్ళు ఆ టైం ప్రకారం చేస్తాడు. ప్రధానికి ఏమన్నాడు ఆయన? సమయం ఉంది, సమయానుకూలం కార్యం చేస్తాడు. కనుక మనం తప్పనిసరిగా దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పచెబుతాం, ప్రార్థన చేద్దాం. టైం ఎప్పుడు దేవుని సత్తుకొచ్చాడు. విసుగుదల లేకుండా విధవరాలు ప్రార్థన చేస్తే అన్యాయస్తున్న దేవుడు మార్చలా? అద్భుతంగా ఒక రోజున అనుకోని గడిలో దేవుడు కార్యం చేయాల. ఆ వ్యక్తి మార్పిచ్చి ఏమన్నా త్వరపెట్టుకున్నట్టుగా కార్యం చేసి పంపించాలని అటు చేశాడు లేదు. ఇదే జరిగినప్పుడు మరి ఆ విధంగా నేను మీకు త్వరగా ఎందుకు న్యాయం తెచ్చడానికి అనుకుంటున్నారని ప్రభు అన్నాడు. అందుకనే క్రైస్తవ సమాజాల్లో మళ్ళీ చెప్తున్నాను, విసుగుదల రాకుండా ప్రార్థన చేయాలి, ఇష్టంతో ప్రార్థన చేయాలి, సంతోషం ప్రార్థన చేయాలి. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండో ఆయన చిత్తం ఎప్పుడో సరవుద్దు, ఆయన చేసినప్పుడు చేస్తాడు అని ఆ ఇష్టంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విసుగుదల అంటే మీకు తెలుసు కదా. అసలు విసుగుదల రా అంటే నేను మాట చెబుతాను, మనం ఏదన్నా అనుకుని టైం పెడితే ఆ టైం కాకపోతే విసుగుదల వచ్చు. అసలు నేను ఎందుకన్నాను, ఏ టైం బాండ్ పెట్టవద్దు, ఇదని అనుకోవద్దు, ఇలా అనుకోవద్దు, ఇది అనుకోవద్దు, టైం బాండ్ పెట్టద్దు. నయమాన్ ఏదో అనుకొని వస్తే కదా అది విసుకొచ్చి కోపం చెల్లిపోయాడు. అట్లాగా అందుకే నేను అంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను, 100కి 100 పాళ్ళు మనం దేవుని ఎదుట ఇలా జరగాలని కానీ, ఇప్పుడు జరగాలని కానీ, ఈ రీతిగా జరగాలని మనం ఏది కోరుకోకూడదు. దేవుని మీద ఆధారపడి ఏది చేసినా నాకు మంచి చేద్దామని ఉద్దేశంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. టైం దేవునికి ఇచ్చేద్దాం. టైం ఎవరి చేతిలో ఉంది? అందుకని ఆ ప్రకారం మనం ముందుకెళ్ళినప్పుడు తప్పక మన దేవుడు మనకు తప్పక సహాయం చేసి పెడతాడు. అందుకని 3-4 అంశాలు నేను మీతో చెప్పాను. ప్రతి విధమైన ఆత్మతో ప్రతి విధమైన ప్రతి సమయమందును దేవునికి మనం మెలకువగా పడి ప్రార్థన చేయాలని చెప్పాను. మనకి ఇచ్చిన సర్వాంగ కవచాల్లో కూడా ప్రార్థన ఉందా? సర్వాంగ కవచాల్లో కూడా ప్రార్థన ఉంది. ఇవాళ మనం నేర్చుకున్న ఒక 4 అంశాలు ఏంటంటే, ప్రార్థన రహస్యంగా దేవుడే మనమే చూసుకోవాలి. కొన్నిసార్లు దేవునికే మనం వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి. రెండోది చెప్పాను, ప్రార్థనలో తగ్గింపు కలిగి ఉండి ఎవరితో పోల్చుకోకుండా మన సంగతి ఏంటో మనం దేవునితో చెప్పుకోవడానికి ప్రార్థన చేయాలని చెప్పాను. మూడోది మనం చూసాం, నిత్యము ప్రార్థన చేయాలని చెప్పాను. ఎప్పుడు చేయాలి ప్రార్థన?
ప్రార్థన? నిత్యము జీవితకాలం అంతా మనం ప్రార్థన చేయాలి చెప్పాను. 4వది, ఎక్కడ మన జీవితాల్లో విసుగుదల లేకుండా ప్రార్థన చేసుకోవాలి. చెప్పండి, ఏం లేకుండా? విసుగుదల లేకుండా దేవుని చిత్త ప్రకారంగా ఓర్పు కలిగి అలా ప్రార్థన చేసుకుని మనం వెళ్తుంటే అనుకున్న గడిలో దేవుని కార్యం చేస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు ఇచ్చుగాక. అట్టి ప్రార్థనతో దేవుడు మనకు నింపురుగాక. అట్టి ధన్యత దేవుడు మనకి ఇచ్చారు కనుక ఆ ప్రకారం బ్రతుకాలం అంతా ప్రార్థనతో మనం అభిషేకించబడి మెలుకోగలిగి ప్రార్థన చేయదుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభావ మీకే వందనాలు. సర్వశక్తివంతుడా, సర్వాధికారి మీకే వందనాలు. మరో చక్కని సమయం ప్రభావ అవకాశం